పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 2 విడతల్లో రైతు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రుణమాఫీ కాని అన్నదాతలు ఎవరు నిరుత్సాహపడద్దని, త్వరలోనే వారందరికీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణాలు మాఫీ అవుతాయని భరోసానిచ్చారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు 2వ పంప్ హౌస్ని ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాలను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మొదటి పంప్ హౌస్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురంలోని 3వ పంప్ హౌస్ని మంత్రి బట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ పథకం కింద 3,29,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు, 3,45,000 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు నీరివ్వాలన్నది లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పునరాకృతిలో భాగంగా నిర్మాణంలో ఉన్న 2 ఎత్తిపోతల పథకాల స్థానంలో సీతారామకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2016 ఫిబ్రవరి 16న 7,926 కోట్లకు దీనికి అనుమతి ఇచ్చింది. 2018లో ఈ అంచనా వ్యయం 13,057 కోట్లకు పెరిగింది. ఇప్పటికే చేపట్టిన పనులు పెరిగి ధరలు ఇంకా టెండర్లు పిలవాల్సిన డిస్ట్రిబ్యూటరీ పనులకు కలిపి సుమారు 18,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇప్పటి వరకు 7,919 కోట్లు ఖర్చు చేయగా సుమారు మరో 10,000 కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.